దేవుడు సృష్టించిన భూమిని స్వాధీనం చేసుకున్న తేనె పూసిన కత్తి లాంటి దుష్టుడు, సైతాను, అబద్ధాలకు జనకుడు, అపవాది అధికారం కలిగిన ఈ లోక ప్రభుత్వాలు దేవుడు సృష్టించిన భూమి నుండి వస్తున్న మంచి పదార్థములను సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించకుండానే కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ తాగుబోతులుగాను, రౌడీలుగాను, అంతకులుగాను, ఆర్థిక నేరస్తులుగాను, రాజకీయ బానిసలుగాను, రాజకీయ వ్యభిచారులుగాను, రాజకీయ తోకగాను, తోకపై ఏకలగాను చేయుటకు మహమ్మారి మద్యంతో పాటు రిజర్వేషన్లు, పెళ్లి కానుకలు, సంక్షేమ పథకాలు, పింఛన్లు, ఇలా ఇంకా అనేకమైన పథకాల కోసం క్రీస్తుని వెంబడించే అగ్ర కులాలకు చెందిన వారి దగ్గర నుండి వివిధ కులాలకు చెందిన వారితో పాటు ముస్లిం, మాలా, మాదిగ కులాలకు చెందిన వారు కూడా బైబిల్లో ఉన్న 1వ పేతురు 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం క్రైస్తవ అనే పేరుతో కాకుండా బైబిల్లో లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే పేర్లతో విడిపోయి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుని నోట నుండి ఉయ్యబడిన ఉమ్ము వల్లే నిలువెత్తుగా జీవించుచున్నారేమో. అందువల్ల అపవాది అధికారం కలిగిన ఈ లోక ప్రభుత్వాల అండతో క్రీస్తు జన్మంతో పాటు మాలా, మాదిగ కులాలకు చెందిన ప్రజల జన్మమును హేళన చేస్తూ వారిని దూషించటం జరుగుతుంది. క్రీస్తు సువార్తలను, బాప్టిజములను ఆపటం జరుగుతుంది. పాస్టర్లను చంపుతూ చర్చీలను ధ్వంసం చేయటం జరుగుతుంది. క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరగకుండా ఉండుటకు జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో దైవ కుమారుడు యేసు క్రీస్తు నామమున స్థానిక ఎన్నికల దగ్గర నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వారి గెలుపు కోసం క్రీస్తును వెంబడించే బ్రాహ్మణ, కోమటి, కమ్మ, వెలమ, రెడ్డి, కాపు, రాజులు, ముదిరాజులు, నగరాలు, సగరాలు, చేనేత, గీత, పల్లెకారులు, కుమ్మరి, కమ్మరి, కంసాలి, మంగలి, యాదవ్, రెల్లి, రజిక, వడెర, ఉప్పర్, ఎరుకుల, యానాది, కోయ, చెంచు, బోయ, లంబాడి, ఆదివాసులు, బుడగజంగాలు, మేదర్, డొక్కరి, ముస్లిం, మాల, మాదిగ కులాల వరకు కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఐక్యత కలిగి, జక్రయ్య 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారం రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా, లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఈ లోక ప్రభుత్వాల అధికారి అపవాదిని అంతం చేయుటకు బ్యాలెట్ బాక్స్లోనికి వెళ్దాము. అప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఈ లోక రాజ్యం కూడా క్రీస్తు రాజ్యం అవుతుంది. అప్పుడు దేవుడు సృష్టించిన భూమిని స్వాధీనం చేసుకున్న తేనె పూసిన కత్తి లాంటి దుష్టుడు, సైతాను, అబద్ధాలకు జనకుడు, అపవాది
భూమి ఆకాశం ఆదాము అవ్వతో పాటు సర్వం సృష్టించిన సృష్టికర్త జీవం కలిగిన యెహోవా దేవునికి భూమి అప్పగించి ఆయనకు సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పటి నుండి లేవ్యాకాండం 25వ అధ్యాయం 23వ వచనం ప్రకారం భూమి వ్యక్తులకు శాశ్వత విక్రయం జరగకుండా ఉండుటకు ఏషియా 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం భూమి నుండి వస్తున్న మంచి పదార్థములను సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి కల్పించుటకు లాఠీలతో పాటు బుల్లెట్ కాపలా ఉంటుంది. కాబట్టి జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల దగ్గర నుండి ప్రార్థన బలంతో పాటు ఓటు అనే ఆయుధంతో దైవ కుమారుడు యేసుక్రీస్తు నామమును గణపరుచుదాం, పరమందు నిత్య జీవం పొందుదాం. ఇట్లు మాచర్ల యేసోబు పక్షవాతంతో 21 నెలలు నోటి మాట రాక స్వస్థత లేకుండా బాధపడుతూ అపవాది అధికారం కలిగిన ఈ లోక ప్రభుత్వాలు కల్పించే పథకాలతో పాటు రేషన్ కార్డు వదిలి దైవ కుమారుడు యేసుక్రీస్తు నామమున పక్షవాతం నుండి స్వస్థత పొందిన డోలాస్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ విశ్వాసి మన మంగళగిరి నియోజకవర్గం కృష్ణానగర్లో 1993 మే 29న అక్రమ లాకౌట్కు గురై ఇప్పటికీ పరిష్కారం కాని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు డోలాస్ నగర్లో నిర్మించిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం డోలాస్ నగర్ ప్రకాశ్ నగర్కు మధ్య గాంధీ నగర్ నందు నిర్మించిన నీలిరంగు జెండా దిమ్మ వ్యవస్థాపకులు జన చైతన్య ప్రచార కమిటీ అధ్యక్షుడు